ఏమండి? ఎవరితను? ఇతను సుబ్బు అని మనకు పాలు పోస్తుంటాడు. ఆ, రంగయ్య ఉండే కదా, వాళ్ళ తాలూకా అనమాట. మనూరే. చాలా మంచి అబ్బాయి. ఆ, నాన్న ఇంట్లో లేనప్పుడు నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు. నాకు ఫీవర్ వస్తే ట్యాబ్లెట్స్ తేవడం, ఇంట్లో పనులు ఏది చెప్పినా చేస్తుంటాడు. హలో, మేడం. హాయ్, ఐఎమ్ రాణి. నమస్కారం. నేను వెళ్తాను. లేదు సుబ్బు, నువ్వు ఉండు. పని ఉంది కొంచెం. ఓకే మమ్మీ, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. నువ్వు వెళ్ళు. పని తీసుకున్నాను. తెలియదు వస్తుందని చెప్పి మళ్ళీ అంటామని చెప్పి. సరే ఆగు, నేను వస్తాను ఇప్పుడే. ఏం చేస్తున్నావు? వాటర్ వచ్చాను. వాటర్ ఇక్కడ పెట్టాను కదా. అదే వాష్రూమ్లో వచ్చాను. వాష్రూమ్ అక్కడ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ ఉందా? సరే నేను వెళ్తాను. నువ్వేంటి ఇక్కడ? ఏం పర్లేదు. నేను వెళ్ళిపోమని చెప్పాను కదా. నీతో ఉండాలని ఉంది ఈరోజు. ఇంట్లో ఈ రాత్రి నీతోనే పడుకుంటా. చూడదు చూస్తే బాగుంది. చూడదని చెప్తున్నాను ఒక్కసారి.
నేను బాగున్నా, నువ్వు? అబ్బా వస్తాలేవే, వచ్చింది నిన్నే కదా. మర్చిపోను, వస్తా అన్నాను కదా, వస్తా. మరి ఇంకేంటి విశేషాలు? అవునా, ఓకే, మళ్ళీ చేస్తా. మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ పాపది ఏదో ఫంక్షన్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడాలి, సరేనా? ఓకే, నేను వస్తాను. ఓకే, బాయ్, జాగ్రత్త. పాలు టైంకి వచ్చావు. సరే, నువ్వు కొంచెం పాపకి తోడుగా ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త. సరే. ఏంటి అలా చూస్తున్నావు? నార్మల్గా చూస్తున్నా. ఎందుకు దగ్గరకు వస్తున్నావు? అక్కడ కూర్చో దూరంగా. అమ్మగారు మీరు చాలా అందంగా ఉన్నారండి. జోకులు వేయడానికి హద్దు అదుపు ఉంటుంది. జోకులా? నేను నిజమే చెప్పానండి, మీరు జోక్ అనుకుంటున్నారు. అవునా? మీరేం చదువుకుంటున్నారు? నేను బిఏ చేశాను. బిఏలో అందమైన అమ్మాయిలే ఉంటారా? నమ్మానులే కానీ పైన చేయందుకు వేస్తున్నావు? నువ్వు రాత్రి ఏం చేసావో నాకు అంతా తెలుసు. ఎగస్టాల్ చేసావనుకో చంప వాసిపోతుంది. మొత్తం తెలిసిపోయిందా? మరి ఎందుకు ఈ దాపరికాలు? చేతి ఎవరు చెప్తావు ఇప్పుడు? నేను ఏమన్నా చేస్తే ఎవరు చెప్తావు? మీ అమ్మే నాకు చెప్పు. వదులు. నువ్వు ఇప్పుడు నాకు సపోర్ట్ చేయకపోతే వదులు వదులు. దా. అరే దా, దా, వదులు. దా, దా. కొడతాను చెప్తున్నా. నువ్వు కొట్టిన ఇక్కడ ఎవరు చూడరే. ఏమైంది? ఏం లేదు అమ్మగారు. ఏం చేస్తున్నావు? ఏం లేదు అమ్మగారు, పాలు ఇచ్చాను. పాలు ఇచ్చావా? అమ్మాయి గారికి చెవులు ఏదో పడితే వస్తున్నా, అంతే కదండి? ఏమైందన్నా? ఏం లేదు మమ్మీ. నేను నీకోసం వస్తే నువ్వేంటి బయటికి వెళ్ళిపోయావు? సరే, ఇప్పుడు ఇవన్నీ మొదలే. అంతా ప్లీజ్, మళ్ళీ ఎప్పుడు వస్తాం? పాప కూడా బెటర్కి వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు ఏం వద్దు. మమ్మీ మమ్మీ ఇట్రా. నాకు ఇలాగే వస్తుంది.
ఓకే నువ్వు కూడా నాకు ఇష్టం. పడుకో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, ఏదో గేమ్ ఆడతానంటేనే వచ్చాను. గేమ్ ఆడుతున్నావా? గేములు బాగా ఆడతావు. సరే కానీ తను వెళ్ళిపోయింది కదా. మనం ఏదో చేసుకున్నాం. ఏం చేస్తుంటావు ఇంట్లో? రామ్నాయన బట్టి పర్లేదులే. వీడు పాలోడు, వీడు ఏం చేస్తున్నావు?
తప్పు నీది కాదే. నేను ఎప్పుడు మీరంటే ఇష్టం లేకనో, పిల్లలంటే ఇష్టం లేకనో, ఈ దేశం అంటే ఇష్టం లేకనో నేను అక్కడ పోయి బతకట్లేదే. ముందు రోజుల్లో నా పిల్లలు కానీ నా భార్య కానీ ఒకరి దగ్గర పోయి చేయి దాచి అర్జించవద్దని రూపాయి కూడబెట్టి నా వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలని నేను అక్కడ పోయి బతుకుతున్నాను. మీకు ఇదంతా అర్థం కాదే. ఒకడు అతని కష్టాన్ని చెమటని అన్నింటినీ దారిపోసి కుటుంబం కోసం బతుకుతుంటే ఇవన్నీ అర్థం చేసుకోలే. నాకు అప్పుడు ఎప్పుడు మనసిరగలేదే. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి అక్కడ తాగాలన్నా, బిర్యానీ తినాలన్నా, సిగరెట్ తాగాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయని ప్రతి రూపాయిని నా కుటుంబం కోసం నువ్వు ఇట్లా చేసావు. నా మనసు ఇరిగిందే. నువ్వు సిద్ధంగా ఉండు, విడాకులు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. భగవంతుడా, నాకు ఆ రోజు వెళ్ళలేదు మనసు, ఈ రోజు వెళ్ళింది. విడిగాయలు తీసుకోవడానికి రెడీగా ఉండు. భగవంతుడా, పోతే పోనీలే, మనకు కూడా అడుగు తొలుగుతారు. చచ్చిపోవడానికే కదా కొట్టాను. వాడుంటే మనం జైలు పాలవుతాం. అమ్మా అమ్మా, జాగ్రత్త 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 జాగ్రత్త. నువ్వు టెన్షన్ పడుకో, దాన్ని కూడా వేసేస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఏ పిచ్చి ముఖం దానా, మనకు అడ్డెవరూ ఉండరే, మనిద్దరం హ్యాపీగా బతకొచ్చు. చెప్పాను కదా నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటానని, చెప్పిన పని చేశాను. తర్వాత బతికుంటే కదా లైఫ్ లాంగ్ ఉండడానికి. ముందు ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి నేను? ఎందుకు నువ్వు ఎంత ఎదుగుతున్నావు? ఈ రోజుల్లో శవాలు మాయం చేయడం ఏమన్నా కొత్త అనుకున్నావా? ఇట్టే మాయం చేసేవచ్చు. బయటికి వెళ్ళిందని ఏం చేస్తావు? దాన్ని ఏదో ఒక విధంగా నేను చంపుతాను. ఊరికే టెన్షన్ పెట్టకు నాకు. అంతే, నా మాట విను, నువ్వు కూల్గా ఉండు. ఇది ఇక్కడ అసలు ఏం జరగనట్లేదు. ఆ శవాన్ని నేను మాయం చేసే బాధ్యత నాది. దొరుకుతుంది, దానికి ఏం తెలియదు. దాన్ని ఎలాగోలో చంపేస్తాను. కొంచెం నవ్వు, సరేనా? కూల్. సరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మనం సేఫ్గా ఉండాలి. మనం సేఫ్గా ఉంటాం. ఎప్పటి నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటో విషయం? చాలా రోజుల్లో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, చెప్పు. అదే, మా వైఫ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో 1 monthలో నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏంటి, మీ వైఫ్ చదువుకుంటుందా? చదువుకుంటుంది, జాబ్ కూడా చేస్తుంది. నువ్వు కూడా తనతో పాటు వెళ్తావా? అవును. మరి నేను? నువ్వేంటి, నువ్వు ఇక్కడే ఉంటావు? అది కాదు, నేను ఒంటరిగా ఎలా ఉంటాను నువ్వు లేకుండా? ఎలా కూడా నువ్వే ఉంటావు. మా వైఫ్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా గురించి కొంచెం కూడా ఆలోచించావా? నీ గురించే? మరి నీ గురించి ఆలోచిస్తే మా వైఫ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది కాదు, కావాలంటే తనని పంపించు, మన ఇద్దరం ఇక్కడే ఉందాం.
నువ్వు పిచ్చా? మా వైఫ్ని ఎలా వదులుకోమంటావు? అదేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నట్టున్నావు. ఒక 1 monthలో మేమైతే వెళ్ళిపోతున్నాం, అదే చెప్దామని వచ్చిన. ఒక్కసారి నా గురించి ఆలోచించు. అన్ని పోయి ఒంటరిగా అయిపోయినాను. ఈ టైంలో మీలో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎలా మాట్లాడదాం? వదిలేసి వెళ్ళిపోతాను. అవును, నేను మా వైఫ్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇందులో ఏముంది? నేను ఒంటరిగా అయిపోతాను కదా. నీ వల్లే కదా నా భర్తకి నా బిడ్డకి దూరం అయ్యాను. నువ్వు ఇప్పుడు ఇలా నన్ను ఒంటరిగా చేసి ఏంటి? నా వల్ల నీ భర్తకి నీ బిడ్డకి దూరం అయ్యా? నువ్వే కామంతో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఒక హస్బెండ్ వదిలేసి, వయసు వచ్చిన కూతురు వదిలేసి, నీకున్న కామంతో నాతో ఉన్నావు, నాతో పడుకున్నావు, నీ కోరికలు నాతో తీర్చుకున్నావు. సిగ్గులేదా మాట అనడానికి? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు. ఈరోజు నువ్వు మీ హస్బెండ్ని చంపుకున్నావు, మీ కూతుర్ని వదులుకున్నావు. రేపు తెల్లవారు నాకు నన్ను వదులుకోవడానికి గ్యారంటీ ఏంటి? లేదు లేదు, వదులుకునేందుకు నీకోసమే కదా. నీ మీద ప్రేమతోనే. నా కోసం కాదు, మీ హస్బెండ్ని నిన్ను సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నేను వచ్చాను, ఏదో ఒక విధంగా మనం కనెక్ట్ అయిపోయాము, దాని తిరుగుగా వెళ్ళిపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుని, ఇన్ని సంవత్సరాలు ఒక పాపను కూడా కానీ ఇంత ప్రేమను వలకబోసిన మీ హస్బెండ్నే చంపేశావు నువ్వు. ఇంకా తర్వాత నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? అయ్యో, నిన్నెందుకు చెప్తాను? లేదు, నీకోసమే కదా ఇదంతా చేసింది నేను. లేదు, నిన్నైతే నేను నమ్మను. నేను ఇదిగో ఈ విషయం చెప్పడానికి నీకు వచ్చా. సరే బేబీ, బాయ్. జాగ్రత్త. అది కాదు. అవసరమైతే నాలంటాడు ఇంకోటి ఉంటాడు, వాడిని చూసుకో. బాయ్. అయ్యో దేవుడా, అనవసరంగా వేడి కోసం నా కాపురం పాడు చేస్తున్నాను.